చలికాలం వచ్చేసరికి అందరికీ దగ్గు, జలుబు, ఆయాసం వస్తూనే ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? అసలు వీటి నుంచి మనం ఎలాగ మనని రక్షించుకోగలం? ఈ విషయాలే ఈరోజు వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ద్వివేదుల సత్యశ్రీ గారు వచ్చారు. వీరు సీనియర్ పల్మనాలజిస్ట్. వీరితో మాట్లాడి దగ్గు, జలుబు, ఆయాసం వీటి కారణాలేంటి, ఎలాగ నివారించుకోవచ్చు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సత్యశ్రీ గారు. నమస్కారం అండి. చాలా చాలా ధన్యవాదాలు మీ ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మంచి అవగాహన కలగాలి, ఎడ్యుకేషన్ రావాలి, తెలుసుకోవాలి, ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి. డాక్టర్ గారు, ముందుగా దగ్గు, జలుబు ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కడు దగ్గుతూ ఉంటాడు. ముఖ్యంగా చలికాలం, శీతాకాలం వచ్చేసరికి దగ్గు అనేది చాలా కామన్ అయిపోతున్నది. అది ఎందుకు వస్తుంది అని చెప్పగలరా? దీనికి ముఖ్యంగా ప్రస్తుతం 2 కారణాలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ వచ్చి వెళ్ళే కూడా చాలా రకరకాల వైరస్ పర్సన్స్ని అటాక్ చేస్తున్నాయి. అదొక కారణం. రెండోది ఎలర్జీ, అంటే మన బాడీ రియాక్షన్ ఇస్తున్నది. ఎందుకు ఇస్తున్నది అంటే పొల్యూషన్ రేట్ చాలా ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది అన్నమాట. ముఖ్యంగా ఈ మంచులో ఈ సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటాయి. కాగితాలు కాల్చడం, రబ్బర్ టైర్ కాల్చడము, తర్వాత వెహికల్ పొల్యూషన్, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట. ఈ పార్టికల్స్ అన్నీ సస్పెండ్ అయి ఉంటాయి, అంటే గాల్లో, అవి మనం పీలుస్తాం. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, మనకి లో ఇమ్యూనిటీ అండ్ ఈ పొల్యూషను, తర్వాత ముఖ్యంగా రాంగ్ ట్రీట్మెంటు, ఏదో పర్వాలేదులే ఇది వచ్చేదే కదా సీజన్లో, దగ్గు జలుబు కామనే అని నెగ్లెక్ట్ చేయడం, ఇది ముఖ్య కారణాలు. లావుతనం, బీపీ, షుగర్లు ఇవి కూడా చాలా ఎక్కువైపోయాయి ప్రజల్లో. ఇమ్యూనిటీ తగ్గిపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, లైఫ్ స్టైల్ పాడైపోయింది. ఈ కారణాల చేత ఇవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి దగ్గు, ప్రతి జలుబు లేదా ఆయాసం వీటన్నిటికీ మన ఊపిరితిత్తుల మీద ప్రభావం పడుతుందంటారా, లేకపోతే సీజనల్గా వచ్చి వెళ్ళిపోతాయంటారా? లేదండి, ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇప్పుడు జ్వరము, దగ్గు వచ్చిందంటే మన శరీరంలో ఏదో వైరస్ అయినా ప్రవేశించి ఉండాలి, బ్యాక్టీరియా ఉండాలి. జ్వరం వచ్చిందంటేనే మన బాడీ వాటితో ఫైట్ చేస్తున్నట్టు. ఇది వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళకి 3 లేదా 5 రోజుల్లో తగ్గిపోతుంది. దీనికి ప్రివెన్షన్స్ ఏమిటంటే సాధారణంగా మాస్క్ పెట్టుకోవడము, బిటాడిన్ లోషన్తో గార్గిలింగ్ చేయడము, ఇలాంటివి చేసి మన శక్తి బాగుంటే అది తనంతనే తగ్గిపోతుంది. కానీ అది తగ్గని పక్షంలో, అంటే ఇంకా జలుబు ఎక్కువైపోవడం, దగ్గు ఎక్కువైపోవడము, మన బాడీ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వైరసెస్తో ఫైటింగ్ చేస్తుందో దానివల్ల మ్యూకస్ ఎక్కువ వస్తుంది. అంటే చీమిళ్ళలా కానీ, దగ్గులో కపంలా కానీ, అది రంగు మారడం కూడా జరుగుతుంది, పసుపచ్చగా కానీ ఆకుపచ్చగా కానీ. అది వస్తున్నట్టు ఏంటంటే నిమోనియా అన్నమాట. మనకి లంగ్స్ చాలా, ఊపిరితిత్తులు చాలా డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు టిష్యూ పేపర్ కన్నా డెలికేట్గా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో వెళ్ళవలసింది ఓన్లీ గాలి, మనకి అందులోంచి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. కానీ అవే ఊపిరితిత్తుల్లో కఫం ఉంటే అడ్డుకుంటుంది. సో ఆయాసం కూడా న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆ ఊపిరితిత్తుల్లో ఏవైతే బుడగలు ఉంటాయో అవి కూడా కరిగిపోయి పాడైపోతాయి. సో మీకు ఈ ఆయాసం అన్నది, దగ్గు అన్నది పర్మనెంట్గా నిలిచిపోవడము. ఇప్పుడు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నారు. మనకి ఎంతెంత కొత్త కొత్త టెస్టులు వస్తున్నాయో, కానీ ప్రతి వాళ్ళు వాటిని అఫోర్డ్ చేయలేరు. రెండోది, వాటితో ఉన్న బాధలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో, త్వరలో ముందు దశల్లోనే ఏదైతే తగ్గుతుందో, ఏదైతే చక్కగా తక్కువ డబ్బుతో సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి మనకి ఇన్ఫెక్షన్ ఉన్నదా దానికి కరెక్ట్ డోసేజ్లో మీరు పల్మనాలజిస్ట్, స్పెషలిస్ట్ చూపిస్తే వాళ్ళు తగ్గించిస్తారు. మహా అయితే 10 రోజుల్లో. ఖర్చు ఉండదు, మీకు బాగుంటాయి, స్వస్థంగా ఆరోగ్యంగా ఉంటారు. అలా చేయని పక్షంలో ఇంటి దగ్గర మీ సొంత వైద్యాలు చేసి, లేకపోతే ఒక 10-15 కాఫ్ సిరప్స్ అందరూ వాడేస్తారు. లేకపోతే ఈ కోవిడ్ వచ్చాక షాప్లోకి వెళ్ళిపోయి ఒక జ్వరం మందు, ఒక యాంటీబయాటిక్, దగ్గు మందు సీసా వాడేసి అలా 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 దగ్గే కదా తగ్గిపోతుందని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇది ప్రాణాంతకం అవ్వచ్చు, లాస్ట్కి లంగ్స్ చెడిపోతాయి. ఇప్పుడు డాక్టర్ గారు, మీరు చెప్పిన విషయాల్లోనే కొన్ని విషయాలు కొంచెం క్లియర్గా చెప్తారా? దగ్గు అనేది చాలా సర్వసాధారణంగా వచ్చే, అది వ్యాధి కూడా కాదు, చిన్న లక్షణం అనే అనుకుంటాం చాలామంది. పైగా మీరు అన్నట్టుగా ఓవర్ ద కౌంటర్ కాఫ్ సిరప్ తీసుకుంటే 2 రోజుల్లో 3 రోజుల్లో తగ్గిపోతుంది కూడాను. మరి ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి? తగ్గిపోయింది, ఓవర్ ద కౌంటర్ కాఫ్ సిరప్ తీసుకున్నారు, లేదా ఇంటి చిట్కాలు వాడి కూడా దగ్గు తగ్గింది, కానీ మనం దగ్గు ఎప్పుడు సీరియస్ అయ్యి పల్మనాలజిస్ట్ వరకు వెళ్ళాలి? ఏ సిమ్టమ్ ఉంటే ఇంకా డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు దగ్గు తగ్గిపోయి మళ్ళీ అసలు 5-6 నెలల వరకు రాలేదంటే మీరేం వర్రీ అవ్వద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు.
మీ చిట్కాలు మీరు పాటించుకోండి. కానీ మళ్ళీ 15 రోజులకి మళ్ళీ దగ్గు వస్తున్నది, మళ్ళీ ఓ వారం బాధపడుతున్నావు, మళ్ళీ 10 రోజులకు 15 రోజులకో వస్తున్నది, ఎవ్రీ మంత్ రిపీట్ అయితే ఒకటి. రెండోది కారణం తెలుసుకోవాలి. దగ్గుకి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అలర్జీ ఉన్నప్పుడు, ఈ సైనసైటిస్ అంటారు చూడండి, జలుబు తుమ్ములతో మొదలై మన పక్కన ఇలా చీమ్ చేరుతుంది, అది గొంతుకులో కంటిన్యూస్గా గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల దిగుతుంది. సో అది క్లియర్ చేసుకోవాలి. మూడోది ఎలర్జిక్ అంటే ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని కూడా అంటారు. ఇది సహజంగా మన శరీరం మాటమాటికి దగ్గు వస్తూ ఉంటే మన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఏదైతే నేచర్ హ్యాస్ గివెన్ అస్, అంటే ముక్కులోంచి చిన్న వెంట్రుకలు, తర్వాత కిందన వెంట్రుకలు లాంటివి సిలియా అంటారు, అవి ఉంటాయి. అవి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాయి ఈ కఫం క్లియర్ చేయడానికి. మనం పీల్చే గాలిలో ఏదైతే కాల్షియం పార్టికల్స్ ఉంటాయో అవన్నీ తుడిచి ఒక పక్క పోగుపడతాయి. మీరు చాలాసార్లు దగ్గి సఫర్ అయితే ఈ ప్రొటెక్టివ్ మెకానిజం పోతుంది. ఇప్పుడు చీపురు ఎన్నోసార్లు వాడితే చీపురు చిన్నదైపోతుంది కదా, అవన్నీ రాలిపోతాయి. అలాగే ఇవి కూడా మనం రాలిపోతాయి. అలాంటప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో అలాగే ఇప్పుడు చీవిడి రంగు మారినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అలాగే మీరు డయాబెటిక్, హైపర్ టెన్షనో అంటే బీపీ, షుగరు ఉండి ఇంకేవైనా వ్యాధులు చూడండి, జాయింట్ పెయిన్స్ చాలా ఉన్నాయి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడితే, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళై ఉండి ఆల్రెడీ హార్ట్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇనీషియల్ దశలోనే పల్మనాలజిస్ట్ని కలవాలి. ఎందుకంటే దగ్గుకి కారణం తెలుసుకోవాలి, అసలు దేనివల్ల వస్తుందో. ఒకప్పుడు హార్ట్ కంజెషన్ వల్ల కూడా దగ్గు వస్తుంది, ఒకప్పుడు వేరే బీపీ మాత్రలు అవి వేసుకుంటారు, దానివల్ల కూడా దగ్గు వస్తుంది. కారణం అనేది ఏ కారణం చేత వస్తుంది అనేది ఆ స్పెషలిస్ట్ కరెక్ట్గా తెలుసుకుని 5 రోజుల్లో తగ్గించేస్తారు. తెలియకుండా దగ్గు మందులు ఏదో ఒకటి యాంటీబయాటిక్ వాడడం అలా చేయడం మహా తప్పు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త ఇష్యూ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. మన దేశంలో ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నది కాబట్టి అన్ని రకాలు చాలా మంచి యాంటీబయాటిక్స్ అడ్డంగా దిడ్డంగా వాడేస్తున్నారన్నమాట. మీరు వినే ఉంటారు, ఇప్పుడు పెన్సిలిన్ ఒకప్పుడు చాలా బాగా పనిచేసేది, ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నది, ఎవరు ఇస్తున్నారు పెన్సిలిన్ ఇంజెక్షన్స్, ఎవరు రావట్లేదు, ఎందుకంటే పనిచేయవు కదా. అలాగే మోస్ట్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ మిస్యూజ్ అవుతున్నాయి. అలా మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. మరి డాక్టర్ గారు, ఇప్పుడు దగ్గు సాధారణంగా ఈ మధ్య గమనిస్తున్నది ఏంటంటే జ్వరంతో పాటు దగ్గు వస్తుంది, జ్వరం తగ్గినా దగ్గు కొంచెం ఒక నెల్లాళ్ల పాటు ఉంటుంది. ఇది ఎంతవరకు సీరియస్ అంటారు? అది నిజంగానే సీరియస్. ఇప్పుడు జ్వరం ఎందుకు తగ్గుతుందంటే చాలాసార్లు రోజుకి 3 సార్లు ఈ కోవిడ్ వచ్చాక డోలో మాత్ర కానీ క్రోసిన్ మాత్ర వేసేసుకుంటారు. ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్లో ముందు జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వచ్చి ఈ డోలో 3-5 రోజుల వరకు తెలియకుండానే, అంటే ఎప్పుడు జ్వరం వస్తే జ్వరం వచ్చాక చూసాక డోలో వేసుకోవాలి, డోలో కానీ పారాసిటమాల్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. కానీ వరాసగా వేసేస్తే మీకు జ్వరం పైనుంచి అణిగిపోతుంది. దగ్గుమందు కూడా అలాగే పైనుంచి అనిచేస్తుంది, కానీ లోపటి వ్యాధి ఏదైతే డిస్ట్రక్షన్ అంటే చెడుపుతూ ఉంటుందో అది ఆగదన్నమాట. సో అది కంటిన్యూ అవుతుంది. అందుకే నెల వరకు మీకు కంటిన్యూ అయ్యి మన లోపల లంగ్స్ చెడిపోతూ ఉంటాయి. జ్వరం రావడం ఆగిపోతుంది. అన్నీ సగం వాడతారు, సగం యాంటీబయాటిక్స్. సో సగం వ్యాధి బ్యాక్టీరియా చనిపోయి సగం ఉంటే మీకు అలా ప్రొలాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇంటికి చెద పట్టింది అనుకోండి, మీరు ఒక మూల రాస్తే డెఫినెట్గా ఆ మూల మీకు క్లియర్ అయిపోతుంది, కానీ ఇల్లంతా చెదలు రాకుండా మానవు. ఇది కూడా అంతేనమాట, ఒక పోర్షన్ నుంచి ఇంకో పోర్షన్కి వెళ్తుంది, అంతేకాని పూర్తిగా తగ్గదు. సో దానివల్ల నెగ్లెక్ట్ చేస్తారు, ఏం లేదు చిన్న బద్ధకం, అదే తగ్గిపోతుందిలే అని. కాకపోతే ఈలోగా ఏమవుతాయంటే ఊపిరితిత్తుల్లో రంధ్రాలు పడిపోతాయి, వీక్ అయిపోతాయి. ఈ స్ట్రెయిన్ అంతా మన గుండె తీసుకోవాల్సి వస్తుంది. అంటే లంగ్స్లో ఆక్సిజన్ సమంగా అందనప్పుడు దాని పని ఎవరు చేస్తారు? గుండె చేస్తుంది. వాటర్ ఎలాగ పంపు పెట్టి మనం వాడతామో, వాటర్ లేకుండా మనం పంప్ ఎక్కువసేపు వేసేస్తే పంప్ కాలిపోతుందన్నమాట. అలాగ హార్ట్ కొట్టి డైలేట్ అయిపోతుంది, అంటే సాగిపోతుంది. అది అప్పుడు ఆయాసం కూడా పర్మనెంట్గా నిలిచిపోతుంది. సో ఇది ఏమిటన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు శీతాకాలం వచ్చేసరికి చాలామంది మంట పెట్టుకుంటారండి, కొంచెం వేడి కాచుకోవడానికి. ఆ మంట ఎక్కువసేపు ఉండాలని రబ్బర్ టైర్లు, మరి భోగి మంట కూడా త్వరలో మనం పెడతాం, అందులో కూడా రబ్బర్ టైర్లు అవన్నీ వేసిస్తారు. మామూలుగా కర్ర మంట పెట్టడం, ఇంకా రబ్బర్ టైర్లు వేసి మంట పెట్టడం, ఈ రెండిటి వల్ల ఎటువంటి ప్రమాదం మనకు ఉంది? ఏంటి ఎక్కువ ప్రమాదకరం చెప్తారా? నిజంగా చెప్పాలంటే పొగ పెట్టడమే చాలా ప్రమాదకరం అండి. స్పెషల్లీ ఈ సీజన్లో చలికని పెడతారు, కానీ అది పొల్యూషన్ రేట్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. మీరు చదువుతూనే ఉన్నారు, ఢిల్లీ వాటిలో 400 దాటిపోయిన కారణం ఏంటంటే అక్కడ గడ్డి అవి కాలుస్తారు చివర హర్యానా వైపు అన్నమాట. సో ఇది చాలా ప్రమాదకరం. మంచు ఉంటుంది, ఫ్రీ ఎయిర్ ఫ్లో ఉండదు. సో ఈ మనం కాల్చే కర్ర పొగ, అందుకే చూల్హా కూడా మాన్పించేశారు, గవర్నమెంట్ గ్యాస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. ఇంకా రబ్బర్ టైర్లు అంటారా, దట్ ఈస్ టూ డేంజరస్. ఈ కెమికల్ ఫ్యాక్టరీ పొగ, రబ్బర్ టైర్లు
ఇవన్నీ ఏంటంటే దీనికి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే ఆయాసం, లంగ్స్ చెడిపోవడం, సిఓపిడి వాళ్ళకి ఎక్కువైపోవడం, ఆస్థమాటిక్స్ విపరీతం వెంటనే సడన్ అటాక్ వచ్చేస్తుంది. అదే కాకుండా ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అది మంచిది కాదు. మనకే గాలి అందనప్పుడు, ఆక్సిజన్ సమంగా అందనప్పుడు కడుపులో ఉండే శిశువుకి ఎలా అందుతుంది? సో రిటార్డేషన్ పిల్లలు అవి కూడా ఒక స్టడీ చెప్తున్నారు. అంటే పిల్లలు సమంగా సక్రమంగా పుట్టారు అన్నది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ పొల్యూషన్. ఇది ఎంత తగ్గితే అంత మంచిదండి, ఇందులో డౌటే లేదు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. పెట్టకుండా ఉంచడమే మంచిది, బెస్ట్. అందులో ప్లాస్టిక్ అసలు వేయకూడదు. ప్లాస్టిక్, రబ్బరు, దే ఆర్ వెరీ బ్యాడ్ పొల్యూటెంట్, సీరియస్ క్యాన్సర్, విషవాయువుతో సమానం, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి. అది అండ్ అలాంటి పొగ పీల్చేటప్పుడు ఆస్మా అటాక్ ఇవన్నీ ఇంట్లో తగ్గవు. వెంటనే కొందరు చాలామంది మా దగ్గర సీరియస్ అయిపోయి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కింద వస్తారు. వాళ్ళు వెంటనే వాళ్ళకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ల్యాండ్ అవుతారు. చాలా డేంజరస్. డాక్టర్ గారు, మరి మనం కోస్తా తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళము, ఇక్కడ తేమ కూడా అలాగే ఉంటుంది. ఈ పొల్యూషన్ ఇంకా తేమ కలిసి మన ఊపిరితిత్తుల మీద ఎటువంటి ప్రమాదకరం ఎఫెక్ట్ ఇస్తాయి చెప్తారా? ఎక్కువే ఇస్తాయి. తేమ వల్లే కదా ఈ పార్టికల్స్ అన్నీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ ఫ్లో అందులో అలా ఉంటాయి అన్నమాట. పోవు, ఎండకైతే కొంచెం ఇదవుతాయి. ఆ తేమ వల్ల డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే చాలామంది ఉమ్ముతారు రోడ్ల మీద, ఇది చాలా బ్యాడ్. అవి కూడా ముఖ్యంగా టీబీలో బ్యాక్టీరియా అవి చనిపోవు, ఉమ్మితే కొంత పార్టికల్ కింద మారిపోయి ఎయిర్లో సస్పెండ్ అయి ఉంటాయి, గాల్లోనే అలా తేలుతూ ఉంటాయి. సో మనం అదే ఊపిరి పీలుస్తాం. సో దానివల్ల టీబీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ కోస్టల్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ ఈ చలికాలం అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. సో చాలా మందికి మీరు వినే ఉంటారు, వైజాగ్ రాగానే అండ్ స్పెషల్లీ ఫారెన్లో ఉన్న వాళ్ళు అయితే ప్లేన్ దిగగానే తుమ్ములు, జలుబు ఇవన్నీ ఎలర్జీ వల్ల కొంత పొల్యూషన్ వల్ల మొదలవుతాయి. మరి ఇన్ని విషయాలు చెప్పారే, అసలు దగ్గు రాకుండా, జలుబు కానీ ఆయాసం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యాధ నిరోధక శక్తి పెంచుకోవాలి. దానికి ఏమిటంటే చాలా మంచి డైట్, ప్రాపర్ డైట్, హెల్దీ డైట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో నిమ్మకాయ తినకూడదు, విటమిన్ సి, సైట్రస్ ఫ్రూట్స్ ఏవైతే మంచివో అవి రివర్స్లో ఆపేస్తారు. యాక్చువల్లీ అవి బాగా తినచ్చు. ఫ్రూట్స్ వల్ల కూడా ఒకప్పుడు మనకి ఎలర్జీ ఎందుకు వస్తుందంటే స్పెషల్లీ గ్రేప్స్, దాని మీద పెస్టిసైడ్స్ ఎక్కువగా జల్లేస్తారు. అవి ఉప్పు నీళ్ళలో లాంచుకుని లేకపోతే వెనిగర్లో కడుక్కుని తింటే ఏమీ అవదు. బట్ గ్రేప్స్ లేకపోయినా మిగతా చాలా పళ్ళు ఉంటాయి, ఆరెంజెస్, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకటి. రెండోది జాగ్రత్తలు అంటే మాస్క్ పెట్టుకోవడం. థర్డ్ ఏంటంటే కొంచెం మన ఇది బిల్డప్ చేయాలి అంటే యోగాసనాలు, ప్రాణాయామం. ముఖ్యంగా ప్రాణాయామం చాలా మంచిది. ప్రాణాయామం అంటే ఒక లంగ్స్కి ఎక్సర్సైజ్ లాంటి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి ఫిజియోథెరపీ దగ్గర. లేదా మనం డైలీ ఒక 20 minutes ప్రాణాయామం చేస్తే అవి లంగ్స్ని లిటరలీ తుడిచినట్టు చేస్తాయి అన్నమాట. ఏదైనా కప ఉన్నా అది గొంతుకులోకి వస్తుంది, మనం ఉమ్మేవచ్చు అన్నమాట దాన్ని. సో ప్రాణాయామం నేర్చుకోవడం, అందులో రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మన లంగ్స్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే మనం ఇల్లు ఎలాగైతే 3-4 సార్లు తుడుచుకుంటామో డస్ట్ బట్టి, అలా శుభ్రంగా ప్రాణాయామం చేసుకుని దాని తర్వాత మెడిటేషన్ చేసుకుని మనకి మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే డెఫినెట్గా మీరు ఏ సీజన్ అయినా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆరోగ్యంగా ఉంటారు. చాలా బాగా చెప్పారు డాక్టర్ సత్యశ్రీ గారు. మనం మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉంచుకుంటూ బయట వెళ్ళేటప్పుడు మాస్క్ అది ధరిస్తే దగ్గు, జలుబు ఇంకా కాలుష్యం వల్ల మనకి వచ్చే ప్రమాదాల నుంచి మనం చాలా తప్పించుకోవచ్చు. చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలండి.